హాయ్ అండి. హాయ్ అండి. ఏం పేరు? నా పేరు శ్రీనివాసరావు అండి, గొర్రెల శ్రీనివాసరావు. ఏ ఊరు? మాది రాజమండ్రి పక్కన రామచంద్రపురం. ఏం చేస్తుంటారు ఇక్కడ? నేను ఆర్టిస్ట్ సార్. సంక్రాంతి సంబరాలకి జీ తెలుగులో నేను సీరియల్లో హరిదాస్ వేషం వేసానండి. హరిదాస్ వేషం ఈ రోజు షూటింగ్ జరిగిందండి. ఇప్పుడు మళ్ళీ రామచంద్రపురం వెళ్ళిపోతున్నాను. ఏదన్నా మూవీస్ వస్తాం అనుకుంటున్నారు ఊరికి వెళ్ళి? ఆ ఊరికి వెళ్ళిన తర్వాత మంచి మంచి మూవీలు ఉన్నాయి కదండి. బాలకృష్ణ ఉంది, వెంకటేశ్వర ఉంది, చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ ఉంది. మంచి పండగ అంతా అక్కడే ఉంది సార్. గోదావరి జిల్లాలో మంచి మంచి పండగలంతా అక్కడే ఉన్నాయి. కోడి పందాలు, గోదావరి గలగలలు అన్ని కూడా అక్కడే ఉన్నాయి. పండగ అంటే అంతా అక్కడే ఉంది సార్ గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి. అవును సార్. అంటే ఏం ట్రావెల్స్ వెళ్తున్నారు ఇప్పుడు? తిరుమల ట్రావెల్స్ కి వెళ్తున్నానండి. ఎంత టికెట్? టికెట్ 1200 తీసుకున్నారు. నార్మల్ రోజులు ఎంత ఉంటది కదా? నార్మల్ లో అయితే 800, 700, 600 అలా ఉంటుంది సార్. ఇప్పుడు బాగా రేట్లు మరి పండగ సీజన్ వాళ్ళంటే మన అవసరాన్ని బట్టి వాళ్ళు కూడా పెంచారు. ఫ్యామిలీ వెళ్ళాలంటే ఇప్పుడు కనీసం మినిమం 10,000 అవుతుంది. అవుతుందండి. దీని గురించి మీరు ఏమంటారు? ఈ ఆర్టీసీలు మన గవర్నమెంట్ బస్సులు ఉన్నాయి సార్, దానికి ఏమో సరైన లేక సీట్లు లేక ఈ ప్రైవేట్ బస్సులు డబ్బులు ఎక్కువైనా ప్రయాణం సుఖంగా జరగాలని ప్రైవేట్ బస్సుల మీద పడుతున్నారు. అది మన వీక్నెస్ గా తీసుకుని వాళ్ళు రేట్లు పెంచేస్తున్నారు సార్. తప్పదు, వెళ్ళాలి. సంవత్సరం అంతా ఇక్కడ ఉంటాం. ఏదో సంవత్సరానికి ఒకసారి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, టికెట్ ఎక్కువైనా సరే ప్రయాణం బాగా జరగాలని ప్రైవేట్ బస్సుల్లో వెళ్ళిపోతున్నారు. డబ్బులు ఎక్కువైనా ఆలోచించట్లేదు సార్. అలాగే సంపాదిస్తున్నారు, అలాగే ఖర్చు పెడుతున్నారు. ఇబ్బంది అనిపించట్లేదండి. పండగకి ఇంటికి వెళ్తున్న ఆనందంలో వెళ్ళిపోతున్నారు తప్ప ఈ రేట్ల గురించి ఆలోచించట్లేదు సార్ ఎవరు. మినిమం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకాలంటే 10,000 అనేది వాళ్ళ నెలసరి ఖర్చు. అవునండి. ఇక్కడే బస్ కే ఖర్చు అయిపోతే వాళ్ళు నెల మొత్తం ఎలా బతుకుతారు? వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రైన్లకి ఆలబడి వెళ్తున్నారు సార్. ఆ గేట్లలో బాత్రూముల దగ్గర కూర్చొని వాళ్ళు బస్సులుగా వెళ్ళారండి. మీరు అన్నట్టు డబ్బులు సరిపోవు వాళ్ళకి. ట్రైన్ లో ఒక ట్రైన్ ఉందంటే ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి జనరల్ బోగి రెండే ఉంటున్నాయండి. రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు చాలా బోగీలు ఉంటాయి. జనరల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ చివర బోగి ఈ చివర బోగి. బాత్రూముల దగ్గర కూడా కూర్చొని ఆ సామాన్లతోటి చాలా ఇబ్బందులు పడి వెళ్తున్నారు సార్. అలా చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే సార్. హాయ్ బ్రో. హాయ్. ఏం పేరు మీ పేరు? జగదీష్. ఏ ఊరు మీది? విశాఖపట్నం. ఓకే. ఏం ట్రావెల్స్ వెళ్తున్నారు? కావేరీ ట్రావెల్స్. కావేరీ. ఎంత టికెట్? 1500 పడింది టికెట్. నార్మల్ రోజులు ఇంత ఉండదు కదా ఇప్పుడు? ఏముంది 700, 800, 900 మ్యాక్సిమం అయిపోతాం. ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారు కదా ఎంత 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 కాస్ట్ ఉంటే. అవునవును. డెఫినెట్ గా మరి అందరు పబ్లిక్ ఇప్పుడు ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరికి ఇబ్బంది కదా. ఇప్పుడు ఏంటంటే పొంగల్ ఎవరి ప్లేస్ వారు వెళ్ళే వాళ్ళు ఉంటారు. బట్ ఎక్స్ట్రా అదే స్పెషాలిటీ ఏం లేదు, స్పెషాలిటీ అట్లాగా. సో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడాల్సిందే. ఒక టికెట్ 900, 800 ఉండేది ఇప్పుడు 2000, 300, 3000 అట్లా చూపిస్తున్నాడు. డెఫినెట్ గా ఇబ్బంది పడుతున్నారు అందరూ. ఫ్యామిలీ వెళ్ళాలంటే 10,000 అవుతుంది మినిమం ఇప్పుడు ప్రెసెంట్. డెఫినెట్ గా అవుతుంది. ఎంతో మంది ఇప్పుడు కష్టాలు పడుతూ అది ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కనీసం ఒక నెలసరి ఖర్చు అది. ఈ నెలసరి ఖర్చు అంతా ఎక్కడే పోతే ఇంకా నెలంతా ఏం బతుకుతారు? అదే అదే దీని గురించి కూడా యాక్చువల్ గా మన గవర్నమెంట్ కూడా కొంచెం ఏదో ఒకటి కొంచెం చూడాలి. యాక్చువల్ గా మనకి ఇలాంటి సిచ్యువేషన్ తప్పదు, కాస్ట్ అయితే ఉంటది. కానీ అది మీరు అనేది కరెక్టే. ఇలాంటి టైంలో ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా వెళ్ళాలంటే ఫ్యామిలీ అది నార్మల్ ట్రైన్ ప్యాసింజర్ అదే నార్మల్ జనరల్ టికెట్ తీసుకొని ఇరుకు అలా వెళ్ళాల్సి. అంతేగాని బస్సుకి వెళ్ళే అయితే ఇదైతే ఉండదు, ఛాన్స్ అయితే లేదు అస్సలు. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఊరికి వెళ్ళి? యాక్చువల్ గా నేను బిజినెస్ పర్పస్, సో ట్రావెల్ ఉంటుంది. మన మంత్లీ 2-3 టైమ్స్ వస్తూనే ఉంటాం హైదరాబాద్. బట్ ఈ టైంలో ఈ రోజు యాక్చువల్గా రేపు వర్క్ ఉంది, బట్ రేపు వెళ్ళలేమేమో. అంటే కొంచెం ఇంకా టైట్ ఉంటుంది కదా, ఫ్రైడే వీకెండ్ ఇంకా బాగా ఎక్కువ ఉంటుంది రష్. సర్లే అని చెప్పేసి ఈ రోజు పోస్ట్ పోన్ చేసుకున్నాం వర్క్. ఈ రోజు వెళ్ళిపోతాం. ఊరికి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మూవీ చూద్దాం అనుకుంటున్నారా? మూవీ ఏం లేదు, అదే పొంగల్ కదా, ఇంకా ఆ టైంలో మనం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే అది హ్యాపీ. థ్యాంక్ యూ. బ్రదర్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు మీ పేరు? మోహన్. ఏం చేస్తుంటారు ఇక్కడ? ఇక్కడేం కాదు, నాది వైజాగ్. ఇద్దరం ఒక దగ్గర ఉంటాం. బిజినెస్ పర్పస్ మీద వచ్చాం. ఓకే. అంటే ఫెస్టివల్ కదా మీరు? ఫెస్టివల్ కాదు, నార్మల్ గా మాది వైజాగ్. సో అలా వచ్చాం కదా, పని అయిపోయిందని వెళ్ళిపోతాం. ఏం ట్రావెల్స్ వెళ్తున్నా? కావేరీ ట్రావెల్స్. ఎంత టికెట్? 1588 రూపాయలు. అంటే నార్మల్ రోజుల్లో చూస్తే ఎంత ఉండదు కదా. సో ఎంతో మంది ఎంతో కష్టపడుతూ సంపాదించుకుంటూ ఉంటారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ
మినిమం వెళ్ళాలంటే ఇప్పుడు 10,000 అవుతుంది కనీసం. ఆ. ఆ, మనం అంటే మిడిల్ క్లాస్ అంటే ఇంకా ట్రైన్లు చూసుకోవాలి కానీ బస్సులు చూసుకుంటే వాళ్ళ నెల జీతం ఇక్కడ పెట్టేయాలి. అంతే కదా. సో వాళ్ళ నెలసరి ఖర్చు అంతా ఇక్కడే పోతే ఇంకా నెలంతా ఏం బతుకుతారు అసలు. అంతే మరి తప్పదు, జీవితం సాగాలంటే ఇక్కడికి వచ్చి వెళ్ళకపోతే వాళ్ళకి సాగదు అంతే. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. Hi bro, ఏం పేరు మీ పేరు? Sanju Yashashvi. ఏం చేస్తుంటారు ఇక్కడ? Currently I'm doing my MBA from in Medchal in a B school. ఓకే. ఏ ట్రావెల్స్ వెళ్తున్నారు? Flix Travels. Flix. ఫ్లిక్స్ ట్రావెల్స్. ఎంత పడింది? It's cost me around 700. అంటే ఇప్పుడు 700. ఇప్పుడు నార్మల్ గా అందరూ చూస్తే చాలా మంది చాలా ఖర్చు పెట్టిపోతున్నారు. సో నార్మల్ డేస్ ఎంత ఉండదు కదా. ఎంతో మంది ఎంతో కష్టపడి ఇక్కడ హైదరాబాద్ కి వచ్చి కూలీ ఏదో ఒకటి చేసుకొని సంపాదించుకుంటారు. వాళ్ళ ఖర్చు అంతా ఇప్పుడు నెలంతా ట్రావెల్స్ మీద ఊరికి వెళ్ళటానికే పోతుంది. దాని గురించి కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. కొంచెం గవర్నమెంట్ కొంచెం కేర్ తీసుకొని కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. ఎక్కువ బస్సెస్ పెట్టేస్తే కొంచెం బాగుంటది. ట్రావెల్స్ వాళ్ళు కూడా ఫెస్టివల్స్ అప్పుడు చాలా ఎక్కువ చార్జ్ చేస్తున్నారు. నేను డిస్కౌంట్ లో చూసి రాత్రి 12 కి బస్ బుక్ చేశాను 700 కి. యాక్చువల్లీ ఇట్స్ కాస్ట్ అరౌండ్ 1600 అన్నమాట. డిస్కౌంట్ లో 700 కి వచ్చింది. ఓకే. అది కూడా ఏసీ స్లీపర్. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఊరికి వెళ్ళి? లైక్ చిల్ జస్ట్ ఎంజాయ్ చేద్దాం వెళ్తున్నా. మూవీ చూద్దాం. కరెంట్ లో ఏమున్నాయి మూవీస్ అంటే పుష్ప చూడలే, ఇంకా చూడాలి. గేమ్ చేంజర్ వస్తుంది కదా సంక్రాంతికి, అది కూడా చూడాలి. రేపే రిలీజ్. వెళ్తా రేపు. ట్రైలర్ చూసారా? నాకు ఈ సాంగ్స్ నచ్చాయి ట్రైలర్ కంటే. నేను సాంగ్స్ నచ్చితే వెళ్ళే టైపు. 2 సాంగ్స్ నచ్చాయి. సాంగ్స్ కోసం వెళ్తా. ఏం సాంగ్ నచ్చింది? జరగండి అనే సాంగ్ ఒకటి, సెకండ్ ఇంకొకటి వచ్చింది మెలోడీ, దానికోసం వెళ్దాం. అంటే హిట్ అవబోతుంది అంటారా లేదంటే ఏంటి అసలు గేమ్ చేంజ్? కంపల్సరీ హిట్ అవుద్ది సినిమా. ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు? బడ్జెట్ ఎంత? అరౌండ్ 300 to 400. ఐఎమ్ థింకింగ్ దట్ ఇట్ బడ్జెట్ ఒక 700 క్రాస్ అవుతాను. ఒక 5 to 600 వేసుకోండి. ఫైన్, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్, ఏం పేరు మీ పేరు? నా పేరు రామాజీ. ఏం చేస్తుంటారు ఇక్కడ? నాకు ఇక్కడ బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. మాది వెస్ట్ గోదావరి నర్సాపురం. అక్కడ సంక్రాంతికి వెళ్తున్నాం. అక్కడ అన్ని రకాల ఉంటాయి, కోడి పందాలు, కబడ్డీ పోటీలు, కార్యక్రమాలు అన్ని కూడా గోదావరి జిల్లాలో ఉంటాయి కదా. బాగా ఎంజాయ్ చేసి వస్తాం. ఎవ్రీ ఇయర్ వెళ్తారా ఫెస్టివల్ కి? ఎవ్రీ ఇయర్. ఎవ్రీ ఇయర్ కోడి పందాలు అవన్నీ. అవునవును. ఏదైనా మూవీకి ఒక ప్రత్యేకంగా ఉంటాయి అవన్నీ కూడా. తర్వాత బంధువులు వీళ్ళందరూ వస్తారు. తర్వాత నర్సాపూర్లో ఒక స్పెషల్, ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నాటకాలు అవి జరుగుతూ ఉంటాయి. బాగా ఎంజాయ్ చేస్తారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తుంటారు. ఏమైనా మూవీ చూద్దాం అనుకుంటున్నారు? అది చూస్తూ ఉండే వెళ్ళిన తర్వాత. ఏ మూవీ చూద్దాం అనుకుంటున్నారు? అది ఇంకా అనుకోలేదు. అంటే మా పిల్లల వాళ్ళు ఉన్నారు, ఆలోచించి ఏది బాగుంటుందో చూసి. థియేటర్లు అవి దగ్గరే ఉన్నాయి. గేమ్ చేంజ్ ట్రైలర్ చూసారా? రామ్ చరణ్. చూడలేదు, చూస్తాను. డాకు మహారాజ్ గానీ, సంక్రాంతికి వస్తున్నాం, 3 సినిమాలు ఉన్నాయి ఇప్పుడు బరిలో. సంక్రాంతి బరిలో అదే పిల్లలు ఏది బాగుంటుంది అనుకుంటే అది చూస్తాం. ఏ మూవీ హిట్ అవ్వచ్చు అనుకుంటున్నారు మీరు? గేమ్ చేంజర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకని అనిపించింది? ఎందుకంటే మన డైరెక్టర్ ఉన్నాడు కదా, శంకర్ ఆయన బాగా తీస్తాడు కదా. ఆయన చేసిన మ్యాక్సిమం హిట్ అయ్యి కదా. సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత టెక్నికల్స్ అవి ఉంటాయి. అది అనుకుంటున్నాం. ఏం ట్రావెల్స్ వెళ్తున్నారు? ఇప్పుడు ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ. ఎంత టికెట్? జనరల్ గా ఏంటంటే అది ఇప్పుడు అయితే 1000 రూపాయల వరకు ఉంది, 1200 వరకు ఉంది. అయితే నేను ఒక 15 days ముందు బుక్ చేసుకున్నాను. అది ఏపీఎస్ ఆర్టీసీ కాబట్టి 600 చిల్లర టికెట్. ఇబ్బంది లేదు. అయితే ఈ సమయంలో మట్టుకు వెళ్ళేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇష్టం 1500, 2000 వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారు. అంటే బయట ట్రావెల్స్ కాబట్టి ఇలాంటి సమయాల్లో గవర్నమెంట్ ఏదైనా శ్రద్ధ తీసుకుని బస్సులు ఏమైనా చేసినట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫ్యామిలీ అంతా వెళ్ళాలంటే 4-5 ఉంటే ఖచ్చితంగా 10,000, 20,000 అవుతుంది. అలా కాకుండా ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం ఉంటే ఇంకా, అంటే ఇప్పుడు అవ్వదు అనుకోండి, నెక్స్ట్ అయినా చేస్తే ప్రజలు వెళ్ళడానికి రావడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకమైన అనుభూతి ఉంటుంది. లేకపోతే ఇదే బర్త్డే అంటే ఆడికి వెళ్ళి నా సంతోషం ఉండదు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సరేనండి, థ్యాంక్స్. హాయ్ అండి. హాయ్, ఏం పేరు మీ పేరు? ప్రవళిక. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తున్నా. ఆ? జాబ్ చేస్తున్నా. ఏం జాబ్? మెడికల్ కోడింగ్. ఓకే. ఎక్కడికి వెళ్తున్నారు? ఏ ఊరు?
ఆంధ్ర ఏ ఊరు? విజయవాడ విజయవాడ. టికెట్ ఎంత? 800 800. నార్మల్ రోజులు తక్కువ ఉంటుంది కదా ఇప్పుడు మరి. ఏం చేద్దాం అనుకుంటారు ఊరికెళ్ళి? ఫెస్టివల్ ఎంజాయ్ చేయాలి కదా, ఫెస్టివల్ కోసమే కదా 1 year వెయిట్ చేసేది, సంక్రాంతి కోసం. అవును, ఎవ్రీ ఇయర్ వెళ్తారా? ఎవ్రీ ఇయర్ కాదు, నేను ఈ ఇయరే ఇంట్లోంచి బయటకు వచ్చాను. ఓకే. ఏదైనా మూవీ చూద్దాం అనుకుంటున్నారా? గేమ్ చేంజర్ గేమ్ చేంజరా చూసారా? ట్రైలర్ చూసారా? ఎలా అనిపించింది? కూడా చూసాను, ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఓకే, ఏం నచ్చింది దాంట్లో? రామ్ చరణ్ యాక్టింగ్ నచ్చింది. సీన్ ఉంటది కదా కాల్ మాట్లాడేసి, అది బాగా నచ్చింది, కనెక్ట్ అయ్యాను సీన్. ఓకే, ఎప్పుడు వెళ్దాం అనుకున్నా? రేపే వెళ్తారా? రేపు అవ్వదు, సండే. కాదు మహారాజ్ నచ్చలేదా? నచ్చలేదని కాదు, చూడలేదు. ఓకే, థ్యాంక్ యూ.